ఇదిగో చూడండి, ఈవేళ నేను అరకిలో మటన్ తీసుకొచ్చాను. అరకిలో మటన్ ఇలాగా శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగేసుకుని పసుపు ఉప్పు వేసుకుని కడిగేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కావాల్సిన పదార్థాలు చెప్తాను. మెంతులండి, సరదాగా ఇందులో కొన్ని మెంతులు వేసాను, ఇలా వచ్చేసింది. మెంతు ఆకు వస్తుంది కదా అని ఇంకా అలా ఉంచేసాను. కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఆయిల్ కావాలండి, జీలకర్ర, గసగసాలు, ఇలాచి అన్నీ కావాలి, మిరియాలు, ధనియాలు అన్నీ కావాలండి. కొంచెం మిల్ మేకర్ అండి, కొంచెం నానబెట్టుకోవాలి. నేనైతే 2 గుప్పులు తీసుకున్నాను అరకిలో మటన్కి. చాలా బాగుంటుంది మిల్ మేకర్ మటన్. అసలు చాలా టేస్టీగానే ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, మంచిదండి. కూర కూడా ఎక్కువ అవుతుంది మనకి. ఎవరన్నా కొంచెం 4-5 ఉన్నా చక్కగా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ మిల్ మేకర్ ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలండి. జీడిపప్పు కావాలి, పచ్చిమిరపకాయలు, పుదీనా, 3 ఉల్లిపాయలు, కొంచెం నువ్వులు కావాలండి, పచ్చి కొబ్బరి కావాలి, అల్లం, సాల్టు, కారం, పసుపు, పుదీనా మన దొడ్లోంచి పుదీనా కోసుకొచ్చేసాను. పుదీనా అండి, పుదీనా కంపల్సరీ కావాలి కదా నీసు కూరలోకి, చాలా బాగుంటుందండి నీసు కూరలో పుదీనా వేసుకుంటేనే. చూడండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. చూడండి, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసే విధానం చెప్తాను. ఇదిగోండి, ఇలా నానిపోయింది కదా మిల్ మేకర్. ఇప్పుడు స్టవ్ అంటించుకోవాలండి. స్టవ్ అంటించుకొని బాండి పెట్టుకోవాలి. ఇది బాగా కాలనివ్వాలి. చూడండి, మిల్ మేకర్ ఇలా నానిపోయింది. మటన్ అయితే పసుపు ఉప్పు పెరిగేసి శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మసాలా అంతా నూరేసుకున్నాను. ఇదిగోండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కోసేసాను. పచ్చిమిరపకాయలు ఇవ్వండి, ఉల్లిపాయలు ఇలా కోసేసాను చిన్న చిన్న ముక్కల కింద. ఇప్పుడు ఇది కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు పేస్ట్ అండి. ఇది 3 కలిపి పేస్ట్ చేసింది. ఇది గరం మసాలా అన్నీ వేసి చేసింది. ఇది అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ వేసి చేసిందండి. ఇప్పుడు చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇది బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది. 2 ఇలాచి, 2 లవంగ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు వేసేయాలి. బాగా సిమ్లో చూడండి, దోరగా ఉల్లిపాయలు అలా ఎగిపోయినాయి కదా. ఇప్పుడు మిల్ మేకర్ పిండుకుని పెట్టుకుని మిల్ మేకర్ వేసుకోవాలండి. మిల్ మేకర్ వేసేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు మటన్ తీసుకోవాలండి. సరిపడా కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకుని దీన్ని శుభ్రంగా కలిపేయాలండి. చూడండి, ఇలా మగ్గిపోయింది చక్కగా. ఇప్పుడు మగ్గిపోయినప్పుడు మనం ఇది వేసుకోవాలండి. జీడిపప్పు పేస్ట్ వేయాలి. వేసేసి వాటర్ పోసేయాలి. వాటర్ పోసి కలిపేసి ఒక 2 నిమిషాలు ఉంచాలండి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత చూద్దాం. ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి మటన్. ఇప్పుడు ఇవి ఇలా చక్కగా ఎగుతున్నాయి. మటన్ వేసేసుకోవాలండి. మటన్ మీద గరం మసాలా పేస్ట్ వేయాలండి. గరం మసాలా పేస్ట్ చేసి మళ్ళీ ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇటువంటి మిల్ మేకర్ మటన్ ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు పుదీనా వేయాలండి. పుదీనా చూడండి ఎంత అందంగా ఉందో. ఏంటో మా చెట్టుకి కాసిన పుదీనా అంటే నాకు అదో ఇది చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. చూడండి, పుదీనా వేసేయాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలండి. 20 నిమిషాలు పడుతుంది మటన్ ఉడికేసరికి. మటన్ మిల్ మేకర్ కర్రీ అయితే సూపర్ తయారైపోతుంది. ఒక 20 నిమిషాలు అయితే వదిలేసేయాలి. మిల్ మేకర్ మటన్ అలా తయారైపోతుంది. ఇప్పుడు వేయాలండి పచ్చిమిరపకాయ ముక్కలు. ఫస్ట్ వేయకూడదు. మిల్ మేకర్ మటన్ అయితే తయారైపోయింది. చక్కగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మిల్ మేకర్ మటన్ ఒకసారి తయారు చేసి చూడండి. నోరు ఊరిపోతుంది. అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఒక 2 నిమిషాలు చూడండి. మటన్ మిల్ మేకర్ ఇలా ఉడికిపోయింది శుభ్రంగా. ఇప్పుడు శుభ్రంగా తినేవి. అసలు నోరు ఊరిపోతుంది కదా. కొంచెం కొత్తిమీర కట్టేసుకోండి. కట్టేసుకుని చక్కగా మిల్ మేకర్ మటన్ అంటేనే సూపర్ వస్తుందండి.
వేడి వేడి రైస్, వేడి వేడి కర్రీ. ఓ నోరూరిపోతే నాకు ఇలాంటి కూరలు చూస్తే అసలు తినేయాలనిపించదు. మామూలుగా కాదు, చాలా ఆకలిస్తుంది. బబ్బా అమృతంలా ఉందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ ప్రాసెస్లో కానీ మిల్ మేకర్ మటన్ చేసుకుని చూడండి, అసలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి పిల్లలు కూడా. సూపర్ ఉంది, తినికులతో తినాలనిపిస్తుంది. నేనైతే ఇదంతా తినేస్తే ఫుల్గా. మీరు కూడా శుభ్రంగా చేసుకుని ఎంజాయ్ చేయండి.